వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాపిక్ చూద్దాం. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయానికి అనుబంధ దేవాలయమైన బద్ది పోచమ్మ ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి. అమ్మవారికి ఇష్టమైన బోనాలు, పసుపు కుంకుమలు, చీర, సారెలు సమర్పించారు. అందరినీ చల్లగా చూడు తల్లి అంటూ భక్తజనం వేడుకున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా సన్ పిక్చర్స్ నిర్మాణ సంస్థ సర్ప్రైజ్ ఇచ్చింది. స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో బన్నీ సినిమా చేస్తున్నట్లు అధికారికంగా తెలుపుతూ నిర్మాణ సంస్థ ఆయనకు విషెస్ చెప్పింది. బన్నీ అట్లీ ప్రాజెక్ట్ వివరాలు పంచుకుంటూ ఓ వీడియో విడుదల చేసింది. ప్రజలను మనుషులుగా చూడండి, వినియోగ వస్తువులుగా కాదని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యోనం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోను సూద్ను చూసైనా మారండి. సమంత, మంచులక్ష్మి లాంటి మహిళా నటులు చేస్తున్న సేవా కార్యక్రమాలు గుర్తుండిపోతాయి. మీరు పోషించిన పాత్రతోనే మిమ్మల్ని అభిమానిస్తున్నారు. మిమ్మల్ని చూసి కాదు. ఏదైనా సామాన్య అభిమానికి ఆపద వచ్చినా ఏనాడు వారు ముందుకు రారో. అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన పలువురికి పట్టణ కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన ఆర్థిక సహాయాన్ని బోధన్ పట్టణంలోని 31వ వార్డు ఉద్మీర్ గల్లీలో లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ వేలాది మంది పేద మధ్య తరగతి ప్రజలకు ప్రతి నెల సీఎం సహాయ నిధి ద్వారా ఆర్థిక చేయూతను అందించడం జరుగుతుందని తెలిపారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్లమెంట్లో సంఖ్యాబలం లేకున్నా ఎన్డీఏ కూటమికి మద్దతు ఇచ్చే పార్టీలతో జతకట్టి వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును ఏకపక్షంగా ఆమోదించి దేశంలో ముస్లింల గుండెల్లో గుణపాలు దించారని ఎంఐఎం నగర అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ ఆరోపించారు. వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా నగరంలో 50,000 మందితో అంబేద్కర్ స్టేడియం వేదికగా భారీ సభ ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలం గుడిబండలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు మాట్లాడుతూ ప్రతి పౌరుడు భారత రాజ్యాంగాన్ని గౌరవించి సత్యం, అహింస భావాలన్నీ పాటిస్తూ మహాత్మా గాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలన్నారు. దేశంలో సమాజ స్థాపన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం విస్మరించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావుతో కలిసి పరిశీలించారు. త్వరితగతిన పనులను పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయాలని అధికారులను ఆదేశించారు. గతంలో చేసిన కాంట్రాక్టర్ను ఫోన్లో సంప్రదించి మిగతా పనులకు ప్రభుత్వం నిధులు కేటాయించిందని పనులు పూర్తి చేయాలని తెలిపారు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండల ముట్రాజ్పల్లిలో బీజేపీ నాయకులు ప్రధాని మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రేషన్ షాపుల ద్వారా కేంద్ర ప్రభుత్వం ఉచితంగా రేషన్ బియ్యం పంపిణీ చేస్తుందని బీజేపీ జిల్లా నాయకులు కాజీపేట రాజేందర్ తెలిపారు. రేషన్ షాపు వద్ద ప్రధాని మోదీ చిత్రపటం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, లబ్ధిదారులు, రేషన్ డీలర్లు తదితరులు పాల్గొన్నారు. బెల్లంపల్లి పట్టణంలోని పల్లెటూరి బస్టాండ్ వద్ద బీఎస్ఎన్ఎల్ సంస్థ ఆధ్వర్యంలో వినియోగదారుల సేవా శిబిరాన్ని నిర్వహించారు. పట్టణంలో ఫిర్యాదులు, బిల్లులకు సంబంధించిన సమస్యలను వినియోగదారులు ఆ సంస్థ డిఈ శ్రీధర్ ఇతర సిబ్బంది దృష్టికి తీసుకువచ్చారు. కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించగా మరికొన్నిటిని సూచనలు చేశారు. నారాయణఖేడ్లో మంగళవారం మార్కెట్ కావడంతో మేకల ఎడ్ల బజార్ జనంతో కిక్కిరిసింది. చుట్టుపక్కల గ్రామాల నుంచి మేకలను, గేదెలను అమ్మడానికి ప్రజలు భారీగా తరలివచ్చారు. కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వ్యాపారులు వాటిని కొనేందుకు ఆసక్తి కనబరిచారు. ప్రతి మంగళవారం పెద్ద ఎత్తున మార్కెట్ కొనసాగుతుండటంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు క్రయ విక్రయాలు జరుపుతున్నారు.